హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రభు తెలుగు వ్లాగ్స్. ఇట్స్ మీ ప్రభు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ సతీష్ తెలుగు వ్లాగ్స్. ఇట్స్ మీ సతీష్. ఈరోజు ఆఫీస్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని జస్ట్ ఈవినింగ్ టైం మాకు కుదిరింది కలవడానికి. సో ఇప్పుడే మీట్ అయ్యాము. సో ఇప్పుడు బంగారాజు మూవీకి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉందో చెప్తాము. సో అలానే ఇక్కడ పక్కన ఒక మంచి హోటల్ ఒకటి, దాంట్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో అది కూడా చెప్తాం. సో లెట్స్ గో. నాలానే ఉన్నాడే, మక్కి దిగాడు. అలానే నాగ చైతన్య యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నీకు ఎలా ఉందా? ఇదే సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేస్తాను. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందంట, అలానే క్లైమాక్స్ కూడా హైలైట్ ఉంటుందని టాక్ వచ్చింది. సో సెకండ్ హాఫ్ కూడా అయిపోయాక టాక్ ఓవరాల్గా ఎలా ఉందో చెప్తాను. ఇంకొక 1 hour మూవీ ఉంది. సో అంతా అయిపోయిన తర్వాత రివ్యూ చెప్తాం. ఓకే. నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగారాజు ఇంకే పడుకుని పెడతాడు కోకాంలోజు. ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ అయింది. సో మధ్యలో నేను చిన్న డ్రెస్ తీసుకోవడానికి అని చెప్పి షాపింగ్ చేయడానికి వచ్చాము. సో మూవీ గురించి మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు మంచి క్లారిటీగా మూవీ ఎలా ఉంది. మేము షాపింగ్ చేసే టైంకి మొత్తం క్లోజ్ కూడా అయిపోయింది. మాకు ఆల్మోస్ట్ షాప్ కూడా క్లోజ్ చేశారు మా అంతా.
ఫన్. రైట్ మనం వెళ్దాం. ఇప్పుడే వచ్చాము హోటల్ అని చెప్పాం కదా, ఇదే హోటల్. ఇక్కడ టేస్ట్ సూపర్ ఉంటుంది. అసలు హైలైట్ ఉంటుంది టేస్ట్. మా ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్ ఇది. పరోటా టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉంది? ఎలా ఉందిరా? చాలా బాగుంది. పరోటా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడికి రావడం చాలాసార్లు వచ్చాను. చాలాసార్లు వచ్చాను. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ ఇది. సో మేము తినేసిన తర్వాత రూమ్కి వెళ్ళి మీకు మూవీ రివ్యూ చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, మూవీ అయిపోయింది. చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ కూడా క్లియర్ చేసేసుకున్నాం. ఇప్పుడే టిఫిన్ కూడా చేసేసి రూమ్కి వెళ్ళి వచ్చాము. సో మీకు చెప్పాం కదా బంగారాజు మూవీకి వెళ్ళామని. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. అంటే మేము మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. సో నార్మల్గానే వెళ్ళాము. వెళ్తే కాకపోతే అందుట్లో కొన్ని ట్విస్ట్ ఉన్నాయి కదా. ట్విస్ట్లు అయితే అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే వెళ్తుంది, బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సీన్స్ మీరు ఇప్పుడు చూసే ఉంటారు. నాగార్జున షాట్లో నాగ చైతన్యంలోకి వెళ్ళి, నాగ చైతన్యం నుంచి నాగార్జునకి వెళ్ళి, అసలు ఒక్కొక్క షాట్ మేము ఇంత లెంత్ అవుతుంది అని అనుకోలేదు వీడియో యాక్చువల్గా. కాకపోతే ఆ షార్ట్ చూస్తుంటే ప్రతిదీ మూవీ మొత్తం తీసి పెట్టేద్దాం అనిపించింది. కాకపోతే పైరసీ అవుతుంది అని చెప్పి కొంచెం కంట్రోల్ చేసుకుని పెట్టి చాలా బాగా తీసారు డైరెక్టర్. అంటే ఇప్పుడు నాగ చైతన్య యాక్టింగ్ అని, ఇంకొకటి ఎప్పుడైతే నాగ చైతన్య ఇంకా నాగార్జున ఇద్దరు కలుస్తారో స్క్రీన్ మీద చూడడానికి అయితే అసలు ఎంత బాగుందంటే. నాకని ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కదా, ఎవరిదైనా వెళ్ళి చూడొచ్చు. మీరు వెళ్తే మేమిద్దరం చెప్తున్నాం 100% సాటిస్ఫై అవుతారు. చాలా బాగుంది మూవీ. ఈ ఏజ్లో కూడా నాగార్జున స్ట్రక్చర్, యాక్టింగ్ అసలు యాక్సెప్ట్ చెప్పాలి, అసలు బాగుంది. సో ఇది గైస్, మూవీ అయితే చాలా బాగుంది. ఫెస్టివల్కి అందరూ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. అండ్ ఇంకొకటి, అందరికీ హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో. ఈ వీడియో మీకు వచ్చేసరికి సంక్రాంతి కూడా రావచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, అంటే అందరూ చెప్పేదే, మేము ఏదో మెసేజ్ అది ఇస్తున్నాం అనుకోకండి. సో అంటే బయట కూడా చాలా సీరియస్గా ఉంది, కరోనా అన్నారు. సో మేము కూడా ఏంటంటే చాలా కేర్ఫుల్గా మాస్క్ పెట్టుకొని, మాస్క్ శానిటైజర్ అన్నీ వేసుకున్నాము, ఫాలో అవుతూ మేము చేస్తున్నాం. ఇది మా ఇద్దరు తరపు నుంచి ఏంటంటే, ప్లీజ్ కొంచెం మీరు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి. సో అది గైస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ బాయ్.